హోటల్స్లోనూ ఆ పదార్థ విషయాల్లో కూడా చాలా ఘాటైన మసాలాలు ఇటువంటివి వాడి ప్రజలకు అనారోగ్యమైన వాతావరణం తీసుకొస్తున్నారు. దయచేసి అటువంటి విషయాల్లో మన కౌన్సిల్ టైంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని మన భీమవరపట్నం ప్రజలకి ఏ విధమైన అనారోగ్యాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాల్సిందని కోరుచున్నాను సార్. కొన్ని విషయాల్లో అయితే రైట్స్ ఉన్నాయి, కానీ వాటర్ విషయంలో మనం చెప్పాం నోటీసెస్ ఇవ్వమని చెప్పి ఆల్మోస్ట్ పెట్టమని చెప్పాం. అందరినీ కూడా ఎఫర్టబిలిటీ పెట్టి స్లోగా దాని మీద నాకు గుర్తుంది. ఒకసారి ఫాలో అప్ చేసి దాని మీద టీం తీసుకుని రెండో డివిజన్లో జరుగుతున్న శానిటరీ ఇన్స్పెక్టర్ కూర్చుని రిపోర్ట్ రాసుకుంటానికి కూడా రూమ్ సరిపోవట్లేదు. అందులో ముగ్గు కానీ విద్యుత్ సామాగ్రి పెట్టుకోవడానికి కూడా స్టోర్ రూమ్ తోటి ప్లస్ ఒక ఆఫీస్ రూమ్ కింద పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. అది త్వరలోనే చేస్తారని కోరుకుంటున్నాను. శానిటరీ డివిజన్స్ అన్నీ కూడా 20/20 రూమ్ తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 7 డివిజన్స్కి కూడా ఒక ప్రిన్సిపల్ కానీ ఈక్వల్గా ఉండేది కావాలన్న ఆలోచనలో సర్వే చేయడం అది త్వరలోనే టేకప్ చేస్తారు. వాట్సాప్ సొంతంగా లేదనుకుంటున్నారా? నా దృష్టికి ప్రతిరోజు పేపర్లు 29వ వార్డు వచ్చింది, 14వ వార్డు వచ్చింది, 4వ వార్డు వచ్చింది, మన 25వ వార్డు వచ్చింది. ప్రతి వార్డులో కూడా వాటర్ సమస్య ఉంది. మీరు వాటర్ సమస్య లేదు చెబుతున్నారు. అసలు మీ దృష్టిలో వాటర్ సమస్య ఉందా లేదా? మీ పేపర్ పట్టిన వాటర్ ఇద్దామనుకున్నారా? ఏంటి ఉద్దేశం ఏంటి? అధికారంలో చెప్తారు మీరు చేస్తారా? మీ సొంత ఆలోచన చెప్తున్నారు వాటర్ సమస్య గురించి. అది మాకు చెప్పని కోరుకున్నారని చెప్తాను. వాటికి ట్యాంకుల ద్వారా మేము వాటర్ పంపించడం జరుగుతుంది. రీసెంట్గా బడుగువారి చెన్నపేట ఏరియాలో వాటర్ అసలు రావట్లేదని 2 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ వాటర్ పోస్టులను కూడా దాని మీద ఆ వాటర్కి వెళ్ళి విజిట్ చేసి మార్నింగ్ 6కి వెళ్ళి అవుట్లైన్ ఏమున్నాయి, డిస్ట్రిబ్యూషన్ ఎలా వర్క్ చేయండి నెట్వర్క్ అంతా చేసి అక్కడ ఒక ఇంటర్ కనెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కమిషనర్ దృష్టికి చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. అది ఆ ఇంటర్ కనెక్షన్కి మ్యాక్సిమం 10,000 ఖర్చు అయింది. ఆ 10,000 ఖర్చుతో ఈ రోజుని 23, 25 వార్డు బడుగువారి వీధి, చెన్నపేట, జాన్ ఏరియా అన్నీ కూడా వాటర్ సమృద్ధిగా వస్తుంది. ఆ వాటర్ కౌన్సిలర్ కూడా నాకు ఫోన్ చేసి మీరు సమ్మర్లోపు ఆ వాటర్ ఇస్తానన్నారంటే అలాగే మా వాటర్ కూడా బాగా వస్తుంది, చాలా ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పారండి. ఒకవేళ మీ దృష్టిలో ఎక్కడైనా ఏదైనా ఏరియాలో రాని పక్షంలో మాకు ఒకసారి ఆ ఏరియా ఏదంటే చెప్తే మేము ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఇంటర్ కనెక్షన్ చేస్తే వాటర్ వస్తుందా లేకపోతే పైప్ లైన్ చేస్తే వాటర్ వస్తుందా అని చూస్తాం. మా వర్క్ అయితే వాటర్ బాగానే వస్తుంది. టౌన్లో అయితే ఎక్కడైతే మన టైలెంట్ పాయింట్ ఉన్నాయో అక్కడికి ట్యాంకుల ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. చూడండి అన్ని తుప్పట్టేసి అన్ని పోలేదని చెప్తే పక్కన తీసుకు చదువు లేక ఆఫీసుల చుట్టూ తిరగలేక వాళ్ళకి మనం కౌన్సిల్ అందరితోనే కూడా నేను ఒక ఎస్టీ కౌన్సిలర్గా ఒక పబ్లిక్ టాప్ వాళ్ళకి వెయ్యితే గత మంచినీళ్ళు తాగుతారు. వాళ్ళకి కొన్ని నిలవ పట్టుకుందామని వాళ్ళకి బిందులు కూడా కష్టాలు ఉండవు. ఏదో ఒక 2 బిందులు ఉంటుంది. అలాగే అదొకటండి. అలాగే ఎస్టీ కాలనీలో మనకి ఇది కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టారండి గతంలో. ఆ కమ్యూనిటీ హాల్కి కరెంట్ ఒకటి లేదండి. ఆ కరెంట్ కూడా వేయించాలని కోరుతున్నాను. అలాగే 20 కుటుంబాలు ఉన్నటువంటి పిల్లలు మన వరుసమూడి డీనర్ కాలేజీ పక్కన ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లోకి చదువుకుంటాకి వెళ్తున్నారండి. ఆ రోడ్డు వరుసమూడి నుంచి ఇలా కొమరాడ వెళ్ళే రోడ్డు ట్రాఫిక్ బాగా విపరీతంగా ఉంటుంది. దానివల్ల ఎస్టీ కాలనీలో ఈ కట్టినటువంటి కమ్యూనిటీ హాల్లో ఎలిమెంటరీ స్కూల్ ఒకటి 1 నుంచి 5వ తరగతి వరకు మనం కడితే ఆ పిల్లలు ఆ కాలనీలో ఉన్న ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, 29,
చేయగలిగితే వాడకానికి వస్తుంది. అలాగే పబ్లిక్ ట్యాబ్ మనకు ఆథరైజేషన్ లేదు కాబట్టి దాన్ని నిరుపయోగంగా ట్యాబ్ అన్నట్టు షిఫ్ట్ చేసే అవకాశం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరిగిన దాంట్లో పొరపాటు ఏమన్నా మీకు అనిపించిందా? అధ్యక్ష మేము ఎప్పుడున్న సాంప్రదాయమే 10 మంది సరుకున్న దానికన్నా 1 అధ్యక్షులు కంట్రోల్ లో మీటింగ్ జరగాలి. చెప్పండి అది మన ఇష్టం. మన మిమ్మల్ని బ్రేక్ చేయలేదు ఏమని మాట్లాడి ప్రతి ఒక్కరు అవకాశం ఇచ్చారు. ఎంత అందంగా జరిగింది వాళ్ళు. అలాగే మీరు బాగా లేట్గా వచ్చారు, ఈ లోపల దగ్గర తీసుకున్నాం అంతే తేడా. ఎవరు మాట్లాడాలనుకున్నారో రాగానే చెప్పించారు. ప్రతిపక్షానికి ఒక మాట చెప్పి అలాగే లేదండి, ఎవరికి చెప్పలేదు. నేను తీసుకున్నా చెప్పానంటే అంటే ఇక్కడ ఏది చేసినా సభ నడపడం కూడా మిమ్మల్ని పంపించి అనుకుంటామా? ఇప్పుడు మీరు అడిగి క్వశ్చన్ ఏమవుతుందంటే మీరు అధ్యక్ష స్థానంలో కూర్చొని సభ నడిపే విధానం మీరు పర్మిషన్ తీసుకుని నడపాలా? ఓకే అధ్యక్ష, ఐడెంటా తయారు చేస్తారు, మాకు పంపుతారా పంపట్లేదా? ఇక్కడ జరిగిన దాంట్లో లోపల ఏంటి చూపించారు ఒకసారి. చెప్పండి అధ్యక్ష. సభ గురించి ఒక కొత్త నిర్ణయం తీసుకున్నప్పుడు కనీసం ప్రతిపక్ష సమయం తీసుకోవట్లేదు. కనీసం దాన్ని చెప్పాలా కదా? ఇది కొత్త విధానం కాదు. ఇది జిల్లా ఏం జరగాలన్నా కూడా ఒక గవర్నమెంట్ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా చైర్మన్ వారి అధ్యక్షత వారి పర్మిషన్ కావాలి. నేను కాకుండా కొన్ని రోజుల కింద జరిగిన ఆర్డీ మీటింగ్ కూడా మనకి లెటర్ పెట్టి పర్మిషన్ తీసుకుంటాం. ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెడదామని కాదు, ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారు, నేను అనుకుంటాం కన్నా నేను పిలిస్తే మాట్లాడుతున్న ఉద్దేశం తప్ప నెంబర్ తీసుకున్నాను తప్ప ఏమీ చెప్పలేదు, మీకు చెప్పలేదు. అది అనవసరం, చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సిస్టంలోకి వెళ్దామని చెప్పి ఉద్దేశమే తప్ప ఇందులో ఎవరిని ఇబ్బంది పడదామని కాదు. మీరు మాకు చెప్పాలని దోరణంతో లేదు. ఒక నిమిషం సార్ కంప్లీట్ చేయండి. మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. మీకు
రమ్మని చెప్తాం. మా ఇంట్లో విషయాలు చెప్తాం, జరగమని చెప్తున్నాం మేము. అయిపోయి నీకు ఇష్టం లేదు. అధ్యక్ష, అది కౌన్సిల్ అందరూ ఆమోదించడం, దాని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అదే కౌన్సిల్ మీటింగ్ పట్ల భీమవరం ప్రజలకి అవనమ్మకం వచ్చింది అధ్యక్ష. కౌన్సిల్ మీటింగ్ అంటే కౌన్సిలర్లు దెబ్బలాడుకోవడం, వ్యక్తిగత దోషం చేసుకోవడం, పార్టీల గురించి మాట్లాడుకోవడమే అన్నట్టుగా భీమవరం ప్రజలకు అవనమ్మకం వచ్చింది అధ్యక్ష. దీని గురించి కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్కి సంబంధించిన వ్యాఖ్యలు తప్ప వ్యక్తిగత దోషం చేయకూడదని నా విన్నపం అధ్యక్ష. ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ రాగానే ఎవరో మాట్లాడాలనుకుంటారు ఇందులో అని సిసి గారికి వార్డ్ నెంబర్లు ఇష్టం వీళ్ళు ఈరోజు కొద్దిగా 10 నిమిషాలు లేట్గా రావడంతో నాకు ఎందుకు ప్రతి ఒక్కరు నేను మాట్లాడతాను నాకు మనం పిలిస్తే పద్ధతిగా ఉంటాను ఉద్దేశంతో మాట్లాడేవాళ్ళు ఉంటే నెంబర్లు ఏమన్నా ఇచ్చారు. మీరు వచ్చినట్టు నేను మీటింగ్ అప్పటికే బాగా లేట్ అయింది, వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే ఏదో ప్రారంభించి ప్రతిపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ గారికి వస్తే అవకాశం ఇవ్వడం జరిగింది. నేను సిసి గారికి ఎవరెవరు మాట్లాడాలనుకున్నారు రాష్ట్రం ఇందులో నిర్ణయం తీసుకుని మన కూర్చొని మాట్లాడి చేయవలసిన పని కదా. మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీరు చెప్పులు చేస్తే మంచిదే. చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మంచి కార్యక్రమం మీరు అడగడంలో తప్పదు. ఒక నిమిషం నాకు కంప్లీట్ చేయడం కాదు, మొత్తం చెప్తుంది కూర్చొని. అయితే ఇప్పుడు ఎవరికి ఇబ్బంది పెట్టేది, మన బాధ పెట్టేది కాదు. సక్రమంగా అవుతాయి. ఎవరి ప్రశ్న వాళ్ళు అడగడానికి అవకాశం ఇవ్వాలి. 2 రోజులు మాట్లాడుకుంటారు. ఎప్పుడు డివేట్ అయిపోతున్నారు కాదు. ఈరోజు దాని మీద మనం డివేట్ అయిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. సమస్య 1 నిమిషం మాట్లాడుకుంటున్నాం, అవసరం లేదు కౌన్సిల్లో అలాగే మాట్లాడుకుంటాం. ప్రజలకు ఉపయోగపడదు అడగవచ్చు. పత్రిక వాళ్ళు రాస్తారు, డెఫినెట్గా పత్రిక వాళ్ళు ప్రజలకి మనకి వారధి కింద పనిచేయాలి చేస్తున్నారు. సమస్య నిర్మూలనగా రాస్తారు, లోటుపాట్లు వస్తూ ఉంటాయి, సర్దించుకుంటూ ఉంటారు. సరే ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదన్న సమస్యకి ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది? కొంతమంది ఇస్తారంటారు, కొంతమంది ఇవ్వలేరంటారు. కానీ జవాబు 60 రోజుల తర్వాత తెలుస్తుంది ఇచ్చారా ఇవ్వలేదా. మాట్లాడదాం. సమస్య ఇక్కడ కాదు కదా. 34 ఏళ్ళ నుంచి పైప్ లైన్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిసారి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ పాలేదు. సక్రమ రీతిలో వెళ్ళాలని తప్పితే ఇది వేరే ఉద్దేశం లేదు. ఇది అధ్యక్షత జరుగుతుంది, నేను నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. కానీ ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం లేదు. దీని గురించి అంతసేపు మనం మాట్లాడుకుంటాం. నేను అడిగింది అధ్యక్ష, అరగడం తప్పే లేదు. రెండుగా వచ్చాం. నేను అడిగింది దాన్ని సహకరించే నేను సహకరించి దాన్ని ముందర మేము రాయాల్సినప్పుడు ఎలా రాసుకోవాలని అడిగింది. మీరు అడిగారు, సమాధానం వచ్చేందుకు ఎంతమంది మాట్లాడేస్తారు? విలువ దగ్గర అడుగుతున్నాం అంతే కదా. నేను అడిగాను, విలువనాలు అడిగాను. నేను సమాధానం చెప్పకుండా సమాధానం చెప్పి అవకాశం ఇస్తున్నారా? డెఫినెట్గా మీ వ్యక్తిగతం కాదు, నా వ్యక్తిగతం కాదు, వ్యక్తిగతం కాదు, ఎవరి వ్యక్తిగతం కాదు. ఎవరు పోరాడినా ఎవరు సమస్య ఉన్నా ప్రజల నుంచే అసెంబ్లీలో పనిచేస్తారండి. ఆయన అడిగిన క్వశ్చన్ అయితే సమాధానం చెప్పే ప్రజలు మంచి నుంచే. ఇప్పుడు వాదోపాదాలు జరగాలనుకుంటే సాయంత్రం 5 గంటలకు కూర్చున్నా ఆన్సర్ దొరుకుతుందా? ఏదైతే రైల్వే గేటు సమస్య ఉన్నదో ఆ
ఆ సమస్య మీద అధికారులకు రిప్రజెంట్ చేసినప్పుడు, కేంద్రంలో కొంతమంది రైల్వే అధికారులు కూడా రిప్రజెంట్ చేసినప్పుడు పురపాలక సంఘం ఒక తీర్మానం చేసుకుంటే ఒక బెటర్గా ఉంటుందనేటువంటి అభిప్రాయం వారు చెప్పడం, గత సమావేశంలోనే ఆ విషయాన్ని మనంతా కూడా చర్చించడం, దానికి మొత్తం సభ్యులందరూ కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం అధ్యక్షుడు. అయితే ఆ రోజు సమావేశంలో పెట్టమని నేను రిక్వెస్ట్ చేశాను. ప్రత్యేకమైనటువంటి ఇష్యూ కాబట్టి నడుగుతూ ఉన్నది కాబట్టి ప్రస్తుతం ఆ రోజు మరి 9-10 తారీఖులో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంది కాబట్టి ఆ సమావేశంలో పెడతామని చెప్పేసి కౌన్సిల్లో చెప్పుకున్నాను. మేము 5వ తారీఖున మన పాలకొల్లో ఉన్నటువంటి బైపాస్లో ఉన్నటువంటి ఆర్ఓబిని ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఆ సందర్భంలో కూడా పాలకొల్లో ఉన్నటువంటి రైల్వే గేట్లు కూడా బైపాస్ ఆర్ఓబి ఓపెన్ అయింది కాబట్టి పాలకొల్లో ఉన్నటువంటి రైల్వే గేట్ కూడా మూసివేస్తామనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ స్థానికంగా రైల్వే అధికారులు పాలకొల్లు పురపాలక సంఘానికి కూడా తెలియజేయడం అధ్యక్షుడు జరిగింది అధ్యక్షుడు. ఈ 2 విషయాలు కూడా మరి అవల స్థానికంగా మన శాసనసభ్యుడు కూడా పాల్గొని రావడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏదైతే మన ఎక్స్పోర్ట్ ఎక్సలెన్సీ కింద భీమవరం పట్టణాన్ని ఎన్నిక చేసినందుకు ఆయన స్వయంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రైల్వే ఇష్యూ పాలకొల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, పాలకొల్లో ఉన్నటువంటి ప్రజానీకం మరి నిర్మలా సీతారామన్ గారు విన్నవించినప్పుడు అక్కడే ఉన్నటువంటి నేను మరి భీమవరంలో కూడా ఒక ఈ సమస్య ఉన్నదని నేను శాసనసభ్యులు నిర్మలా సీతారామన్ గారికి చెప్పడం, మరి నేను వెంకయ్య నాయుడు గారి పిఎస్తో కూడా మాట్లాడితే పిఎస్ గారితో వెంకయ్య నాయుడు గారి పిఎస్ మరి మన రైల్వే మినిస్టర్ గారు సురేష్ ప్రభు గారిని వెంకయ్య నాయుడు గారి పిఎస్ స్వయంగా ఆయన కార్యాలయానికి పిలిపించుకుని చాలా విషయాల మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించి పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వేకి సంబంధించి అన్నింటినీ కూడా వెంకయ్య నాయుడు గారు చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన పిఎస్ నాకు చేసి మరి ఈ రకంగా తీర్మానం చేసిస్తే బాగుంటుంది కదా అని ఆలోచన చేశాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా నేను రైల్వే మంత్రి గారితో ప్రస్తావిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మరి పొరపాటున ఇది మిస్ అయ్యామో ఏమిటో అనేది లేకపోతే మీరు టెక్నికల్గా అబ్జెక్షన్స్ ఉన్నాయని నాకైతే తెలియదు. కానీ ఈ సమావేశంలో కూడా సమావేశం పూర్తయ్యే ఆ రోజు కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈవేళ మనం ఇప్పుడే కూడా మనం ఒక ఎజెండా సర్క్యులేట్ చేసి తీర్మానం చేసేటువంటి అవకాశం ఉందని, ఇవాళ ఈ సమావేశంలో అయినా అటువంటి తీర్మానం అయినా చేస్తే ప్రపోజల్ ఆపడం అనేది ఇచ్చే టెంపరీ సొల్యూషన్, అది శాశ్వతమైనటువంటి ప్రపోజల్ ఆపేసేది కాబట్టి మన ప్రయత్నం పర్మినెంట్ గా రైల్వే అధికారులతో మనం అందరికి వెళ్తున్నప్పుడు అది తీర్మానం చేయకూడదు. ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒకసారి వారిని మూసేస్తారని బెదిరించడం, మనంతా హంగామా చేయడం కాకుండా మన కౌన్సిల్లో మన మిత్రులు కూడా ఉన్నారు. అలా గోపి గారు దీనికి పర్మనెంట్ సొల్యూషన్, ఎవరు ఉద్యమాలు చేయట్లేదు, ఏదో మాట్లాడి వదిలేస్తున్నారు అనేటువంటి వ్యక్తిని ఆయన కూడా సీనియర్ గవర్నమెంట్ వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇట్స్ ఒక పేపర్ మీద పెట్టి ముందుకెళ్ళడానికి మరి తాత్కాలికంగా ఆపడం అనేది ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారమే కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం కాదు. కాబట్టి మరి ఆ రకంగా చేస్తే బాగుంది అనేటువంటి విషయాన్ని మీటింగ్ లో ఓకే చేస్తాం.